అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మరో ఎన్నికలు రానున్నాయి. అదే స్థానిక సంస్థల ఎన్నికలు. అయితే స్థానిక సంస్థలు ఎన్నికలను నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచించడం, దానికి ఒక ప్రణాళికను, ఒక తేదీని కూడా ప్రకటించడం జరుగుతుందని తెలిసింది. సో ఏదేమైనా కానీ వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహిస్తారని మాత్రం తెలుస్తుంది స్పష్టంగా. అయితే ఈ ఎన్నికల నిర్వహణ కంటే ముందు కులగణన చేసి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తే, ఎన్నికలు నిర్వహిస్తే బహుజనులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇటీవల కాలంలో గౌరవ సుప్రీంకోర్టు అంటే గతంలో కొన్ని ఏళ్ల నుండి ఎస్సీ వర్గీకరణ జరగాలి అని చెప్పేసి కొట్లాడి ఈరోజు ఆ కళను నెరవేర్చుకున్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం అదేవిధంగా కులగణనను చేసి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పారదోలే విధంగా బీసీలకు వారికి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కల్పించాలి అని చెప్పేసి ప్రభుత్వాన్ని కొంతమంది నాయకులు కానీ అధికారులు కానీ ఇటీవల కాలంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో గెలుపొందిన తిరుమల మల్లన్న గారు కూడా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎన్నో ఏళ్ల నుండి కులగణన చేపట్టాలని చెప్పేసి ఎన్నో ప్రతిపాదనలు కొనసాగినప్పటికీ కూడా గత ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. అయితే ఆ కులగణన మేము చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. సో దానిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, ఇచ్చిన మాటను నెరవేర్చాలని చెప్పేసి, కులగణనను చేయాలని చెప్పేసి ఈరోజు తిరుమల మల్లన్న గారు మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి రానున్న పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలి అంటే ముందు కులగణనను, దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలి. ఆ తర్వాత ఎన్నికలకు పోతే బీసీలకు సరైన చట్టబద్ధమైనటువంటి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి బీసీ సామాజిక వర్గం ఆలోచిస్తుంది, డిమాండ్ కూడా చేస్తుంది. అయితే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ప్రభుత్వం అంటే చట్టసభల్లో మల్లన్న ఒక్కరు కొట్లాడితే అయ్యేది కాదు. అన్నకు అంటే మల్లన్న గారికి సహకరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ బీసీ కుల సంఘాలన్నీ కూడా పార్టీలకు అతీతంగా, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అనేది పక్కన పెట్టి బీసీ సామాజిక వర్గానికి న్యాయం జరగాలి అంటే పార్టీలను పక్కకు పెట్టి, సంఘాలను పక్కకు పెట్టి, బీసీ అనే భావంతో మనం ఈరోజు కొట్లాడితే భవిష్యత్ తరాల బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా బాగుపడతాయని చెప్పేసి ఆలోచించి
అడుగు ముందుకు వేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. సో ఇక చెప్పుకుంటూ పోతుంటే చాలా ఉంటుంది, కానీ ఒకటే విషయం స్పష్టంగా క్లియర్గా చెప్తున్నా. బీసీలు అందరూ ఏకం కావాలి. సంఘాలను పార్టీలను పక్కకు పెట్టి కులగణనను ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి కులగణనను ప్రారంభించేంత వరకు కూడా ఎన్నికలు నిర్వహించకుండా వివిధ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయితో పాటు ఒక బీసీ తన కుటుంబంతో సహా కుటుంబంలో కూడా ఒక అవగాహన కల్పిస్తూ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి బీసీలందరూ ఏకతాటిపైకి వస్తే ఒక కార్యాచరణను రూపొందించుకొని దానిపైన కొట్లాడుకుంటూ ముందుకు వెళ్తే 100% బీసీలకు న్యాయం జరుగుతుంది. ఎందుకు అంటే కొట్లాడితేనే మన హక్కులు మనకు వచ్చినాయి, కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ వచ్చింది, కొట్లాడితేనే మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఏళ్ళ నుండి తన జీవితాన్నే ఎస్సీ వర్గీకరణ కోసం అని చెప్పేసి ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రయత్నాలు, ఎంతో మందిని కలిసి చేసి కొట్లాడి ఈరోజు ఒక విజయాన్ని సాధించారు. అదేవిధంగా మన బీసీలంతా కూడా ఏకతాటిపైకి వచ్చి కొట్లాడి మన హక్కులు మనం సాధించుకోవాలి, మన రిజర్వేషన్ని మనం కాపాడుకోవాలి, మన రిజర్వేషన్ని మనం కల్పించుకోవాలని చెప్పేసి తిన్మర్ మల్లన్న టీం తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నా. మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి వివిధ బీసీ సంఘాలు వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఒక కార్యాచరణను రూపొందించి ఆ కార్యక్రమాలు మీరు చేపడితే తిన్మర్ మల్లన్న టీం కూడా ఎంబడి ఉంటుంది, భరోసా కల్పిస్తుంది, బాధ్యతగా వ్యవహరిస్తుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఈగోలకు పోకండి. వాడుంటే నేను రాను, నేనుంటే వాడు రాడు అనే పంతాలకు పట్టింపులకు పోకుండా ఎవరు ముందున్నా సరే, ఎవరు అంటే మనం కొట్లాడితే మనం ఇంత కొట్లాడడం పేరు వానికి వస్తుంది అనే ఈగో ఫీలింగ్స్ అన్నీ బంద్ చేయండి. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం పెట్టి మరి తెలియజేస్తున్నా. ఈరోజు తిన్మర్ మల్లన్న గారు కొట్లాడి ఈ ప్రభుత్వం పైన ఎన్నో పోరాటాలు, అంటే గత ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన, అక్రమాలపైన ఎన్నో పోరాటాలు చేసి ఎమ్మెల్సీగా అప్పుడు నామినేట్ అయినప్పుడు, అంటే పోటీ చేసినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆర్థిక పరిస్థితులు, ఎన్నో అది మీకు తెలియదు అయితే స్పెషల్గా ఏం లేదు మల్లన్న గారి గురించి. సో ఇంత జరుగుతున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి అన్నను బరిలో దింపిండు. కానీ ఎవరి సహాయ సహకారాలు లేకుండా కేవలం అన్న ఆలోచన విధానంతో పట్టభద్రుల మనసును గెలుచుకొని ఈరోజు ఘన విజయం సాధించి ఎంతో కష్టపడితే ఎన్నో ఏళ్ళ తరబడి అనే పడ్డ కష్టానికి ఈరోజు చట్టసభల్లోకి వెళ్ళాలి అనుకున్నాడు. తన కష్టం ఫలించింది, వెళ్ళాడు. కానీ అంత కష్టపడి సాధించుకున్నటువంటి ఆ ఎమ్మెల్సీ పదవిని కూడా బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన కొట్లాడాలి అని చెప్పేసి ఈరోజు అదే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కూడా నేను కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, మీరంతా ఏకం కావాలి,
మీరు ఎప్పుడైతే పచ్చ జెండా ఊపుతారో నేను అప్పుడు ఉద్యమం మొదలు పెడతా అనే ఆలోచన భావంతో ఈరోజు మల్లన్న గారు ఉన్నారు. మనం మల్లన్న గారికి మద్దతు తెలుపుతూ అన్నకి సహకరిస్తూ బీసీలకు రావాల్సినటువంటి హక్కులను, రిజర్వేషన్లను వచ్చే విధంగా మనం అందరం ఒకటే కొట్లాడాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను చేతులెత్తి నమస్కరించి మరి చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి బీసీలారా, దయచేసి అర్థం చేసుకోండి. ఈగోలోకి పోకండి, దయచేసి ఈగోలోకి పోకండి. ఎవరు ముందున్నా అంత మనోళ్ళే అనుకోండి, ఓకేనా? నేను చాలా చిన్నవాడిని, కానీ ఉన్న పరిస్థితుల ప్రభావంలో చూసి ఉన్నా కాబట్టి చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఈగోలను పక్కకు పెట్టండి, బహుజన వాదాన్ని బలపరచండి. కనీసం మందకృష్ణ మాదిగ గారు ఎంతో కొట్లాడితే వచ్చింది కదా, మనం కూడా కొట్లాడదామని చెప్పేసి చిన్న పిలుపునిస్తున్నాం మంచిర్యాల జిల్లా తరఫున. దయచేసి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంఘం నాయకులందరూ కూడా ఏకతాటిపైకి రావాలని చెప్పేసి అందరూ ఒకరికి ఒకరు కమ్యూనికేషన్ చేసుకొని మాట్లాడుకొని ఒక కార్యాచరణను రూపొందించుకొని కొట్లాడి మన రిజర్వేషన్లను కానీ మన హక్కులను కానీ మనం కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను.